నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నర్హర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం. కేబినెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలపై ఖరారుపై చర్చ. ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రం హోమ్ అమలు. ఉద్యోగుల రాకపోకలు తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక. రాబోయే 5 రోజులు నిప్పుల కొలిమిలా మారనున్న ఏపీ, తెలంగాణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో నేటి నుంచి ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అధికారికంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇది పూర్తి స్థాయి వర్క్ ఫ్రం హోమ్ కాదని, వారం రోజులు కేవలం 2 రోజులు మాత్రమే ఉద్యోగులు ఇంటి నుండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తుంది. ప్రతి వారం బుధవారం, శనివారం రోజుల్లో ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానం అమల్లో ఉంటుందని పేర్కొంది. కార్యాలయాలకు ఉద్యోగుల రాకపోకలను తగ్గించడం ద్వారా ట్రాఫిక్ కాలుష్యం లేదా ఇతర పరిపాలనమైన ఒత్తిడిని తగ్గించేందుకే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ప్రభుత్వ మున్సిపల్ పరిధిలోని అన్ని విభాగాల ఉద్యోగులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నిర్ణయం అమలుకి వచ్చింది. ఢిల్లీలో నేటి నుంచి ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అమలు కానుంది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో నేటి నుంచి ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అధికారికంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే ఇది పూర్తి స్థాయి వర్క్ ఫ్రం హోమ్ కాదని, వారం రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తుంది. ప్రతి వారం బుధవారం, శనివారం రోజుల్లో ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానం అమల్లో ఉంటుందని పేర్కొంది. కార్యాలయాలకు ఉద్యోగులు రాకపోకలను తగ్గించడం ద్వారా ట్రాఫిక్ కాలుష్యం లేదా ఇతర పరిపాలనాపరమైన ఒత్తిడిని తగ్గించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ప్రభుత్వ మున్సిపల్ పరిధిలోని అన్ని విభాగాల ఉద్యోగులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకి కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఈ నెల 21న జరగాల్సి ఉండగా అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ భేటీని 23వ తేదీకి వాయిదా వేస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధి విధానాలను ఈ కేబినెట్ భేటీలోనే ఖరారు చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభమై కూడా ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకి కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఈ నెల 21న జరగాల్సి ఉండగా అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ భేటీని 23వ తేదీకి వాయిదా వేసింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధి విధానాలను ఈ కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభంపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం సగ్గం అనంతలక్ష్మి కుమార్ను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. కోర్టులో హాజరుపరిచారు. ఇక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో లక్ష్మీ కుమార్ను ఏసీబీ అధికారులు చెంచురుగుల జైలుకు తరలించారు. హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్ 3లో పనిచేస్తున్న సగ్గం అనంతలక్ష్మి కుమార్ ఏసీబీకి చిక్కారు. నిన్న తెల్లవారుజామున ఏసీబీ హైదరాబాద్ సిఐయు విభాగం డీఎస్పీ మజిద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మల్లాపూర్ వెంకటరమణ కాలనీలోని కుమార్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సికింద్రాబాద్లతో పాటు నిజామాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో కుమార్ బంధువులు వాళ్ళ ఇళ్లలో కూడా మొత్తంగా 8 ప్రాంతాల్లో ఏకకాలంగా తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం మొత్తం ఆస్తుల విలువను 5,88 లక్షల రూపాయలుగా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం సగ్గం అనంతలక్ష్మి కుమార్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో లక్ష్మీ కుమార్ను ఏసీబీ అధికారులు చెంచులగూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్ 3 జీఎంగా పనిచేస్తున్న సగ్గం అనంతలక్ష్మి కుమార్ ఏసీబీకి చిక్కారు. నిన్న తెల్లవారుజామున ఏసీబీ హైదరాబాద్ సిఐయు విభాగం డీఎస్పీ మజిద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మల్లాపూర్ వెంకటరమణ కాలనీలోని కుమార్ ఇంటికి చేరుకుని సోదాలు చేపట్టారు. హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు నిజామాబాద్ సంగారెడ్డి జిల్లాలోని కుమార్
హైదరాబాద్, సికింద్రాబాద్లతో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలోని కుమార్ బంధువులు, స్నేహితులకు చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంగా తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్ల విలువ ప్రకారం మొత్తం ఆస్తుల విలువను 5,88,00,000 రూపాయలుగా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భానుడు సెగలు కక్కుతుండటంతో రాగల 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే 3 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజల ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. మునిపెన్నడూ లేని విధంగా ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రాబోయే 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భానుడు భగభగలతో సెగలు కక్కుతూ ఉండడంతో రాగల 5 రోజుల ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే 3 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సుడిగాలి పర్యటన చేశారు. మండల పరిధిలోని రాంపూర్, నస్కల్, నందగోకుల్, నిజాంపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఇక అనంతరం మండల కేంద్రంలోని వైశ్య భవన్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. నిజాంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు స్పష్టం చేశారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి రాకుండా సొంత సంస్థ ద్వారా బోర్ల ఏర్పాటు, మోటార్ల ఫిట్టింగ్ పూర్తి చేశామని తెలిపారు. మరి బోర్లు, మోటార్లు మరి మా సొంత ఖర్చులతో వేపించడం జరిగింది. మరి ఎటువంటి సమస్య కూడా, మరి మంచినీటి సమస్య మా
గ్రామ కుటుంబ సభ్యులకు కానీ మండల కుటుంబ సభ్యులకు కానీ మంచినీటి సమస్య ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఇవాళ మా సొంత డబ్బులతోటి బోర్లు మోటార్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి సేవా సంఘం మా సొంత డబ్బులతో MSSO ద్వారా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఇవాళ కట్టిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, మరి ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధే కాకుండా మా సొంత డబ్బులతో MSSO నుంచి కూడా ఇవాళ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో నిజాంపేట్ పట్టణాన్ని, నిజాంపేట్ మండలాన్ని, పూర్తి మెదక్ నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న బానోతు రాజుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో ఓ వివాహిత తన భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అయితే అదే సమయంలో మహిళా పోలీస్ స్టేషన్లో సిఐగా ఉన్న రాజు ఫిర్యాదులో ఇచ్చిన మహిళా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. పలుమార్లు ఆ మహిళతో మాట్లాడిన సిఐ తనకు న్యాయం చేస్తా అంటూ నమ్మబలికాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడి కూడా చేసినట్లుగా తెలుస్తుంది. గర్భం దాల్చిన విషయం తెలిసిన అబార్షన్ పిల్స్ వేశాడని సిఐ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాధిత మహిళ. విషయం తెలుసుకున్న సిఐ రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా సమాచారం. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బానోతు రాజుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో ఓ వివాహిత తన భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అదే సమయంలో మహిళా పోలీస్ స్టేషన్లో సిఐగా ఉన్న రాజు ఫిర్యాదు ఇచ్చిన ఆ మహిళా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. పలుమార్లు ఆ మహిళతో మాట్లాడిన సిఐ తనకు న్యాయం చేస్తా అంటూ నమ్మబలికాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడి కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక గర్భం దాల్చిన విషయం తెలిసి అబార్షన్ పిల్స్ వేశాడని సిఐ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది ఆ బాధిత మహిళ. విషయం తెలుసుకున్న సిఐ రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా సమాచారం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు చివరి రోజున భక్తులకు వేలాదిగా తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోసం ఆలయ కమిటీ వివిధ ట్రస్టుల ఆధ్వర్యంలో అన్నదానం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు, డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ఎవరికి లేదు మేషర్ కానీ పంపిస్తారు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.